నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ విజయవాడలోని కండ్రిగలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విడువాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంట్ విడువాడ స్కూల్ చెస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము అమరావతి నిర్మాణం జరగడం లేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఎవరు ఎలాంటి ప్రచారం నమ్మవద్దు 100% మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నేలపాడులోని ఎన్జీఓ గెజిటెడ్ ఆఫీసర్లు క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో ఉండే అధికారులు ఉద్యోగుల కోసం ఎస్ఆర్ఎం విఐటి యూనివర్సిటీలు సిబిఎస్ఈ స్కూల్స్ హాస్పిటల్ వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తారన్నారు భవనాలు పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తామని రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన వర్షాలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పటికే ఎల్బీఎస్లలో మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు పూర్తయ్యాయని గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించారు అని ఆరోపించారు గత ప్రభుత్వానికి ఒక నగరాన్ని ఎలా నిర్మించాలో అవగాహన లేదు అని గత ప్రభుత్వం నిర్వాకంతో ఏపీకి సింగపూర్కు మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు నమస్కారాలండి ఈ మెట్రో రైల్ అనేది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే చాలా క్లియర్గా విశాఖపట్నం విజయవాడ ఈ రెండింటిని పరిశీలించి ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని చేయండి అని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు పెట్టారు అయితే 2014-19లో దానికి సంబంధించి అన్ని స్టడీస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం యొక్క అప్రూవల్ అడిగితే అప్పుడు వాళ్ళు పాలసీ మారుస్తున్నాము పాలసీ మార్చిన తర్వాత మీరు అప్లై చేయమన్నారు అంటే పాలసీ మార్చేటప్పటికి ఐ థింక్ 2018 అయినట్టుంది తర్వాత ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి అంతా చేసి శాంక్షన్ చేసేటప్పటికి ప్రభుత్వం మారింది అయితే గత ప్రభుత్వం మారిన ప్రభుత్వం దాన్ని టేకప్ చేయక లాస్ట్లో అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయే ముందు దాని యొక్క పరిశీలించడం జరిగింది అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు మళ్ళీ చేయించి ఎక్స్టెన్షన్ ఏరియా కూడా అన్నారు ఏమన్నారు కానీ దాని గురించి పట్టించుకోవాలా పక్కన పడేశారు అంటే మనకు మెట్రో ఎందుకులని ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ సమస్య ఏ దేశం తీసుకున్నా ఏ రాష్ట్రం తీసుకున్నా ఏమైనా ఒక మున్సిపాలిటీ తీసుకున్నా ఈరోజు సమస్యలు ఏంటంటే ఉన్న సమస్యల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు విజయవాడలోని కండ్రిగలో శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎమ్మెల్యేకి తెదేపా నేతలు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు ఇచ్చి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు మంత్రి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపలేదు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ప్రజలు మమ్మల్ని నమ్మారు కనుకే బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు హామీలు నెరవేర్చగలమా అనే భయం మాలో ఉండేది కానీ కేంద్రం సహకారంతో హామీలన్నింటినీ అమలు చేస్తున్నాం పింఛన్ సొమ్ము పెంచాం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం తల్లికి వందనం కింద ఒక్కరోజే 8,700 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశాం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నాం
బుడమేరు వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. డ్రైనేజీని వ్యవస్థను పునరుద్ధరించాం. ఏడాదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు. తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. అందులో భాగంగా ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. దీనికి కారణం ఏమిటంటే అతి కష్టం మీద చాలా ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చాలా సమస్యలున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఎవరూ ఊహించిన విధంగా ఈ సంవత్సరంలో 5 సంవత్సరాలు చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ ఆర్థికంగా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉండడం కాదు, ఈరోజు ఒక ప్రభుత్వం ఒక సంవత్సరంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో ఈ సంక్షేమాన్ని మీకు అందించాం, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఇంకా మీకు ఏవైనా సరే సమస్యలుంటే చెప్పండి, ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, నిరంతరం మీకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడానికి ఈరోజు వచ్చాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే అందరూ కూడా చాలా ఆనందంగా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి పథకాలు అందకపోయినా అవన్నీ సరిచేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుని ముందుకెళ్తున్నాం. పేరు మీద ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 12 నెలల పరిపాలన మీద ప్రజల అభిప్రాయం, ప్రజల సమస్యల పరిష్కారం, అలాగే సంక్షేమ పథకాల అమలులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వెంటనే స్పాట్లో ఆ సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రులను కూడా ప్రజల్లోకి పంపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ 12 నెలల పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏ ఆకాంక్షతో, ఏ ఆశతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి 64వ డివిజన్ వెనకబడిన ప్రాంతం, కండ్రిగ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయనే తిరిగి వర్షంలో కూడా ప్రజల అభిప్రాయాలు, ప్రజల సంక్షేమం, ప్రజల సౌకర్యం కూడా కనుక్కోవడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలు స్పందించారు. ఇవాళ ప్రజలుకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తామని తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మ తోటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని ఆలయ పర్యవేక్షకులు ఎం మల్లికార్జున కోరారు. బందరు రోడ్లోని దూరదర్శన్ కేంద్రం వెనుక ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఖాన ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ దేవాలయాలను ప్రతి 12 ఏళ్లకోసారి మహా సంప్రోక్షణ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మ తోటనందు టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు, తాతల సహకారంతో 2010లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 2012లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాలను నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు పరాశరం భావనారాయణాచార్యులు నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు స్వామివారి మహాకత్తువులో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2010లో ఇక్కడ పున్నమ్మ తోటలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ 12 సంవత్సరాల కాలాన్ని ఈ ఆలయం పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితుల సూచనల మేరకు ప్రతి 12 సంవత్సరాలకి ఒక ఆలయానికి మహాసంప్రోక్షణ అష్టబంధన అనే కార్యక్రమము జరుపుట ఆనవాయితీ.
ఇదే క్రమంలో ఈ ఆలయానికి కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాబట్టి ఈ నెల 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మహా సంప్రోక్షణ అష్టబంధన కార్యక్రమాలు మహాశాంతి హోమాలు జరుపుటకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజయవాడకి సంబంధించిన అధికారులందరూ ఇంజనీరింగ్ విభాగం అయితేమి ఏ విభాగమైనా అన్ని విభాగాల సహకారంతో డోనర్ల సహకారంతో ఆలయ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి 26వ తారీఖున సాయంత్రం అంకురార్పణ జరుపుతారు. తర్వాత ప్రతినిత్యము ఇక్కడ హోమాలు ఉదయము సాయంత్రము హోమాలు జరుగుతాయి. ఈ 4 రోజులు స్వామి ఆలయంలో లోపల గర్భాలయంలో స్వామిని ఆహ్వానం చేసి ఇక్కడ కుంభంలోకి తీసుకుంటారు. తర్వాత 30వ తారీఖు సాయంత్రం ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. విజయవాడలోని పున్నమ్మ తోటలో టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీటీడీలో ఉన్నటువంటి వైఖానస ఆగమోక్త రీత్యా 12 సంవత్సరాలకు ఒకసారి కళాన్యాస ప్రతిష్ట అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం చేయటం అనేది పరిపాటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు అధికారులు ఆగమ సలహా మండలి వీళ్ళందరూ కలిసి రేపు ఈ నెల 26వ తారీఖు నుంచి ఉదయం శాంతి హోమం అట్లాగే అకల్మష హోమంతో మొదలయ్యి 31 తులాలగ్నంలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రయుక్త తులాలగ్నం 11:24 నిమిషాల నుంచి 12:25 నిమిషాల దాకా కళాన్యాస ప్రతిష్టతో ఈ మహోత్సవం అత్యంత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చివరికి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన కూడా చంద్రబాబు లోకేష్లు అబద్ధాలు మాట్లాడడం వారి దిగజారుడుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం విద్యారంగాన్ని సంక్షోభంలో నెట్టి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంను నిర్వీర్యం చేస్తోంది. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యా వ్యవస్థలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. హైదరాబాద్ విజయవాడకు రెగ్యులర్గా ఒక సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు పెట్టుకుంటే బాగుండేది. పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. ఒక ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉమ్ములు చేసుకోవాలి. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తా వస్తారు, అట్లా కళ్ళకు అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా, అన్నీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే, ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాయంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు ఎట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాను. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 6,400 కోట్ల మీద బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని నియంత్రించాలని కోరారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ PDSU ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు అన్నారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం KG నుంచి PG వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,400 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇది విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న హాస్టళ్లలో మెస్ ఛార్జీలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. ఆహార ధరలు పెరిగినా విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం పెరగడలేదని చెప్పారు. ప్రస్తుతం అన్ని సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ఈ హాస్టళ్లను అద్దె భవనాల నుంచి సొంత భవనాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా KG నుండి PG వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం హెచ్చరిక జారీ చేస్తోంది. ముందుగా ఈరోజు ఈ ధర్నా చౌక్లో కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో ఈరోజు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్లు రీంబర్స్మెంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి దాదాపు ఈరోజు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఈరోజు PDSUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అద్దె భవనం ఉన్నటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా అనేక సమస్యలతో తాండవిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, VC పోస్టులు కావచ్చు, అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, అలాగే ఈరోజు 500 కోట్ల విలువైన RTC స్థలాన్ని లూలు మాల్ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు అన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో RTC సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డిపోల తరలింపు ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట ప్రాంతంలోని పాత బస్టాండ్ 1-2 నెంబర్ డిపోల స్థలాలను లూలు మాల్కు కేటాయించాలన్న ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ RTC పుట్టినప్పటి నుంచే పాత బస్టాండ్ విజయవాడలో ఉందని అన్నారు. రైల్వే స్టేషన్కు సమీపంలో ఉండటంతో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ డిపో నుంచి రోజు వందలాది సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ స్థలం విలువ 500 కోట్లకు పైగా ఉంటుందని, ఇంత విలువైన ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న యోచన ప్రభుత్వానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం గురించి కాకుండా లాభాపేక్షతో తీసుకునే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గొల్లపూడికి తరలిస్తామని చెబుతుండటం కూడా ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. పాత బస్టాండ్ ప్రాంతం విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సమీపంగా ఉందన్నారు. ఈ డిపో ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ పాత బస్టాండ్లో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు సంబంధించి గవర్నర్పేట 1 and 2 డిపో విలువైన స్థలాన్ని RTC 2 డిపోలు ఉన్న స్థలాన్ని లూలు మాల్ సంస్థకి ఇస్తారని చెప్పేసి తెలిసింది. దానికి సంబంధించి కూడా మేము ఈ డిపోకి కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు. తద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ RTCకి సంబంధించి RTC పుట్టింది పాత బస్టాండు, ఏదైతే రైల్వే స్టేషను దగ్గరలో ప్రయాణికులకు అవసరం ఉందనేటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ని పెట్టడం జరిగింది. తద్వారా మెయిన్ బస్టాండ్ కట్టిన తర్వాత బస్టాండ్ తరలించి ఇక్కడ 1 and 2 డిపోలు దాదాపు 250 బస్సులతోటి వందలాది సర్వీసులతోటి ఇక్కడ తిప్పుతున్న సందర్భం. మరి దాదాపు 500 కోట్ల పైన విలువ ఉన్నటువంటి ఈ భూమిని ఏదో ప్రైవేటు సంస్థకి ఇవ్వడం ద్వారా చాలా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఈ డిపోలకు సంబంధించి ఈ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులకు అందుబాటులో ఈ డిపోల్ని అవసరం మేర పెట్టడం జరిగింది. ఈ డిపోలను తరలించడం ద్వారా ఆ ప్రయాణికులు కూడా లక్షలాది మంది ప్రయాణికులకి తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థలాన్ని మరి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నప్పుడు సరే ఇది ప్రయాణికులకు అవసరం ఉందని దీని నుంచి వెనకెళ్ళడం జరిగింది. మళ్ళా మరి లూలు మాల్ సంస్థకి ఇస్తామని చెప్పేసి చెప్పడం
ధర్మస్థల హత్యోదంత ఘటనల దర్యాప్తును వేగవంతం చేయాలని జాతీయ మహిళా సమాఖ్య నాయకురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. జూలై 28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆశ్రమాల ఆలయాల భక్తి పేరుతో మహిళలను వంచిస్తూ సమాజంలో పెద్ద మనుషులుగా మత గురువులుగా చెలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించి వేస్తున్నారని ఆరోపించారు. ట్రస్ట్ల పేరుతో ఆశ్రమాల పేరుతో నడుస్తున్న సంస్థల కార్యకలాపాలపై పోలీసు అధికారులు నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో అనే బీజేపీ నినాదం అమ్మాయిలని అనుభవించండి, చంపండి, పూడ్చిపెట్టండి అనుకునే విధంగా ఉందని ఆరోపించారు. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అంటూ ప్రచారం చేసే బీజేపీ హిందుత్వ ముసుగులో మహిళల మాన ప్రాణాలను దోచుకోవడమే ప్రధానంగా పెట్టుకున్నట్లు ఈ ఘటనలో అర్థమవుతుందన్నారు. అందరి చూపు ధర్మస్థల వైపే. అది ధర్మస్థలమా అధర్మస్థలమా అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడి పేరుతోటి మహిళలపై జరుగుతున్నటువంటి దాతృత్వాలు, చాలా అమానుషమైనటువంటి చర్యలు అక్కడ జరుగుతున్నట్లుగా ఇటీవల కాలంలో మొత్తం అంతా కోడేకొస్తూ ఉంది. ధర్మస్థలం అనేది ఒక పుణ్యక్షేత్రం. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ శివుని మంజునాథ దేవాలయము, దానికి ట్రస్టీగా కూడా 100 సంవత్సరాల పైగా ఒకే కుటుంబం వారు, జైన్ కుటుంబం వారు దాన్ని ట్రస్టీగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ట్రస్టీగా ఉన్నటువంటి వీరేంద్ర హెగ్డే బీజేపీ తరఫున నామినేట్ చేయబడినటువంటి ఆ ట్రస్టీ అధికారి వీరేంద్ర హెగ్డే, రాజ్యసభ సభ్యుడు. మొన్న 4వ తారీఖున అక్కడ పనిచేసినటువంటి ఒక స్కావెంజరు అక్కడ ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని పిలిపించామని. ధర్మస్థల ఘటన సభ్య సమాజం నివరబోయేటట్టు చేసింది. ఇవాళ భారతదేశంలో ప్రజలు యావత్తు కూడా 1990 నుండి 2014 వరకు దాదాపు 500 మంది మహిళల్ని అక్కడ రేప్ చేసి మర్డర్లు చేసి పూడ్చిపెట్టారనే ఘటన జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఇప్పటికే ఎవరైతే సాక్షి ఉన్నాడో ఈ ఉదంతంలో ప్రధాన భూమిక పోషించిన అతను విజిల్ బ్లోవరు తన వాంగ్మూలంలో చెప్పిన దాన్ని బట్టి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తు బృందం కూడా తన పని తను చేసుకుపోతూ ఉంది. కానీ వాళ్ళ ముందు కూడా చాలా అడ్డంకులు ఉన్నట్టు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ దర్యాప్తుని వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఏదైతే ఇవాళ బయటకు వచ్చిందో ఈ ఉదంతం మీద, ఇక్కడ ఈ ఉదంతాన్ని బయట క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు కేంద్రంగా గుడివాడను నిలుపుతామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్టేడియంలో క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంట్, గుడివాడ స్కూల్ చెస్ పోటీలను ఉదయం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం షటిల్ ఆడుతూ క్రీడాకారులను ఎమ్మెల్యే రాము ఉత్సాహపరిచారు. ముందుగా స్వర్గీయ కటారి శ్రీనివాసరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రాము అధికార ప్రముఖులు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. మహిళల పీడే ప్రపంచ చెస్ కప్ ఫైనల్స్కు భారత్కు 2 క్రీడాకారులు చేరుకోవడం గొప్ప విషయమని, ఫైనల్కు చేరిన వారిలో ఒక గుడివాడకు చెందిన కోనేరు హంపి కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. వారిని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చెస్ మరియు షటిల్ పోటీల్లో ప్రపంచ స్థాయిలో తెలుగువారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. గెలుపోటములను పక్కన పెట్టి పోటీలో పాల్గొనడం ప్రధానంగా ప్రతి క్రీడాకారుడు భావించాలన్నారు. ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తికి విజయం తప్పక లభిస్తుందని, పోటీల్లో పాల్గొనకపోవడమే ఓటమి కంటే బాధపడాల్సిన విషయమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గొప్ప వ్యక్తుల పేర్లపై పోటీలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్న ఎమ్మెల్యే రాము నేడు పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. బయట మీకు ఈ పని అలవాటు అయిపోయి దీంట్లోంచి రావట్లేదు. ఈ బుట్ట ఉంది ఎగ్జాంపుల్. ఓకే, ఈ బుట్ట నేను పుట్టక ముందు నుంచి కాదు, ఎప్పుడో కొన్ని తరతరాల నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నారు. వీటిలోనే నమ్ముకుని ఇట్లా కూర్చునేట కొంచెం కళాత్మకంగా చేసుకుని
వీటి మీద తీసుకుంటే మారుద్ది. దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. మీ బ్యాంబూ వర్క్ మీద మీరు మొత్తం 50 మంది ఉంటే మీకు అందరికి కలిపి ఒక లొకేషన్ ఒకటి పెట్టిస్తా. దాంట్లో కొత్తగా ట్రైనింగ్లు పెడతాను. మీకు ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు అందరికీ లోన్లు వస్తాయి. ఇంట్లోంచి కొత్తగా తయారు చేస్తాం అలవాటు అవుద్ది. ఏదన్నా వేరే రకమైన ఆలోచనలు వస్తాయి. మీరు పాత చేసుకుంటూ వెళ్తా మనకి అది పని చేయట్లేదు అనుకుంటే లాభం లేదు. ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ నిచ్చెనలు ఎవరు వాడుతున్నారు? ఇవి వాడరు. ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండే బేసిక్ అయ్యి ఇంకా మనం వాటిలోనే కూర్చుంటేట మార్చుకోవాలి కదా. మార్చుకుందామా? మీరు రెడీనా? మీరందరూ కలిపి రండి నా దగ్గరికి. నేను ఒక ఎంఎస్ఎంఈ అని పిలిపిస్తాను. నేను ఓకే, ఆయన పిలిపించి మాట్లాడి ఆయనతోటి మీకేం ట్రైనింగ్లు ఉన్నాయో చూసి దాంట్లో చేపిస్తాను. నమస్కారం అండి, బాగున్నారు? మీరేనా ప్రెసిడెంట్? ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాడని, ఎన్నికలు అయ్యాక వాటిని అమలు చేయకుండా నిధులు సరిపోవని, గత ప్రభుత్వాలపై నిందలు వేసి పక్కకు తప్పుకోవడం చంద్రబాబుకి అలవాటని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పూర్తిగా తుంగలోకి తొక్కారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఐతా కిషోర్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ 47వ డివిజన్ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కిషోర్, ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బాండ్లు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ టీవీలో వైసీపీ కార్యకర్తలకు చూపించారు. ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్లి ప్రజలతో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. వైసీపీ హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకొని వారి రాని వాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారం చేస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా సోదరిమణి స్థానిక కార్పొరేటరు గోదావరి గంగ గారు, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జి అయితే కిషోర్ గారు, మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమావేశం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో జరిగింది, క్లస్టర్ స్థాయిలో కూడా జరిగింది. ఇప్పుడు డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఏదైతే వాళ్ళు ఒక పత్రం ద్వారా మీకు ఈ పథకాలన్నీ కూడా జూన్ 24 నుంచి అందిస్తా అని చెప్పన్నారో ఆ పథకాలు ఎందుకు అందించట్లేదు అనేది ప్రజలకు తెలియజేస్తూ సుపరిపాలన అని చెప్పని తిరిగి అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. జూన్ 2024 అని చెప్పిన వ్యక్తులు జూలై 2025 అయినా కానీ ఇప్పటి వరకు ఆడపిల్ల నిధి కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఉచిత బస్సు కానీ, రైతు సుఖీభావ కానీ ఎటువంటి వాళ్ళు చెప్పిన పథకాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను ఎట్లాగో ఆపేశారు. ఆ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చిన పెన్షన్లు కూడా సుమారుగా దాదాపు 5 లక్షల పెన్షన్లు తీసేయడం కానివ్వండి, ఇన్ని దుర్మార్గంగా చేస్తారు. కాబట్టి ప్రజల్ని సుపరిపాలన వచ్చే వ్యక్తుల్ని అడగండి. మీరు మీ హక్కు, అడిగే హక్కు మీ చేతిలో ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పేపర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ వాళ్ళు మోసంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకుల ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా 47వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈరోజు మీరు ఈ మీటింగ్ చూస్తేనే అర్థమవుతుందని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లోని వాయుగుండం గడిచిన 3 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి కేప్ పారా బంగ్లాదేశ్కు దాదాపు 190 కిలోమీటర్ల, కానీ పశ్చిమ బెంగాల్కు 40 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి పశ్చిమ బెంగాల్ 50 కిలోమీటర్లు, కోల్కతా పశ్చిమ బెంగాల్కు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఇది రాబోయే 24 గంటల్లో
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదిలేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ మోడల్స్ తెలుపుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ ట్రకల్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు సిబ్బందితో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయపరుచుకొని గన్లు గుర్తించి మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అనిత ఆదేశించారు. విపత్తుల పట్ల సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని, విపత్తుల నిర్వహణ సంస్థ అధికార హెచ్చరికలు గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. విజయవాడలోని కంట్రిగలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. విడువాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంట్, విడువాడ స్కూల్ చెస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.